ప్రజలకి ఇవన్నీ తెలియదా? ప్రజలకు ఇవాళ ఇంత కమ్యూనికేషన్ ప్రపంచం వచ్చింది. ఏది మంచి, ఏది చెడు. ప్రైవేట్‌కెళ్తే ఖర్చవుతున్నది. మనం ప్రభుత్వాన్ని క్వెషన్ చేద్దామని ఎందుకు లేదు వారికి ఇవాళ? ఇవాళ రేపు తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి వాళ్ళకి తెలుసు కదా! మరి ప్రజలెందుకు మౌనంగా ఉన్నట్టు? ప్రజలెందుకు మౌనంగున్నారంటే అండి, పాలకులు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా, మాట్లాడినా, ప్రశ్నించినా పట్టించుకోవట్లేదు ఎన్నికలప్పుడు తప్ప. ఆ ఎన్నికలప్పుడు గూడా వాళ్ళకి ఊళ్ళో ఎవరో ఒక పలుకుబడి ఉన్న నాయకులుంటారు. ఏదో ఏదో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు, ఇదవుతున్నారు. నిజంగా ప్రజలు దీని మీద మాట్లాడితే సమస్య పరిష్కారం అయితది. ప్రజలు కదిలితే సమస్య పరిష్కారం. కానీ ప్రజలు తమ బిడ్డల భవిష్యత్తు ఆలోచించుకుంటున్నారు. నా బిడ్డ నేను కష్టపడ్డాను, నేను కూలి చేశాను, నేను వ్యవసాయం చేశాను, నేను ఒక కార్మికుడు, ఆటో కార్మికుడిగా ఉన్నాను, నేను ఒక తాపీ కార్మికుడిగా ఉన్నాను. నేను నేను ఇట్లా కార్మికుడిగా కావడానికి కారణం నాకు సరైన చదువు అందలేకపోవడం. కానీ నా బిడ్డ అట్లుండొద్దు. ఎందుకు? ప్రైవేట్ పాఠశాల బస్సొచ్చి ఇంటి ముందు ఆగుతుంది గదండీ! ఇంటి ముందు విద్యార్థికి ప్రైవేట్ పాఠశాల బస్సొచ్చి ఇంటి ముందు ఆగుతుంది. కానీ ప్రభుత్వ పాఠశాల పోవాలనంటే ఒక బడి బస్సు నడుపుతున్నారా తెలంగాణలో? సైకిల్ ఇస్తున్నారా తెలంగాణలో? 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్‌కి పోవాలంటే ఆడబిడ్డల రక్షణ ఉందా? కనీసం సుప్రీంకోర్టు చెప్పిందండి. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తెలంగాణలో టాయిలెట్స్ నిర్మించాలని ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం టాయిలెట్స్ నిర్మించిందండి? మేము అడుగుతున్నాం ఈరోజు. ఈరోజు మేము అడుగుతున్నాం. కరెంటు లేని పాఠశాలలు 19,000 పాఠశాలలు తెలంగాణలో ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కరెంటు లేకుండా ఉన్నదా ఎక్కడైనా? మీ మీ ప్రభుత్వ సీఎం మంత్రుల ఆఫీసులో ఎక్కడైనా టాయిలెట్లు లేకుండా ఉన్నారా? మీ నాయకులు పిల్లలు లేకపోతే ప్రజాప్రతినిధులకి ఎక్కడైనా మీ ఆఫీసుల్లో కరెంటు సౌకర్యం లేకుండా ఉన్నదా ఈరోజు? కానీ మరి పేద పిల్లలు సుప్రీంకోర్టు చెప్పిన టాయిలెట్లు కట్టరా ఈ ప్రభుత్వాలు? తల్లిదండ్రులు తెలిసి కానీ తల్లిదండ్రులు అత్యంత పేద పిల్లలు 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. 90%. ఒక ఊరిలో మీరు లెక్కలు తీస్తే ఒక ఊరిలో కాస్తో కూస్తో డబ్బు కట్టుకోగలిగే వాళ్ళు, లేకపోతే ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు ఈరోజు అంతా ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. రోజు కూలి పోయే పిల్లలు, రోజు 100-200 కూలి పత్తి, మిరప, ఇతర కష్టపడి కూలీనాలు తీసుకున్న వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు. ఈ ఈ పిల్లల పట్ల ఈ ప్రభుత్వాలకు బాధ్యత ఉండదా? బడ్జెట్ ఇవ్వరా? బడ్జెట్ లేదు. మేము అడిగితే ఏమంటారంటే ఒక పాఠశాలల్లో టాయిలెట్ ఎందుకు లేదంటే నిధులు ఇవ్వట్లేదు. బడ్జెట్ ఎంత పెడతారు? 15% మేము పెడతాం. అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 8% పెట్టింది. 8% పెడితే అంటే 23-24 వేల కోట్లు బడ్జెట్ పెడితే 24 వేల కోట్లలో 21 వేల కోట్లు నాకు తెలిసి 21 వేల కోట్లు అంటే 97% జీతాలకే. టీచర్ల జీతాలు, సిబ్బంది జీతాలు, వాళ్ళ కార్లు డీజిలు, పెట్రోలు, ఇతరత్ర ఆఫీసు ఫైల్స్, మంచి చెడు దానికోసమే. డెవలప్మెంట్కి ఎక్కడుందండి? ఒక్క పాఠశాల మీరు కట్టారు అని చెప్పండి. అసలు ముఖ్యమంత్రి గారు, నేను ఎందుకు అంటున్నాను ఇది పదే పదే, ముఖ్యమంత్రి గారు పాఠశాలను కుదిస్తాం అంటున్నాడు. కానీ ఈరోజు జనాభా పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన నువ్వు కొత్త పాఠశాల పెట్టాలి. హైదరాబాద్ మహానగరంలో 1.5 కోటి జనాభా ఇక్కడ ఉంటారండి. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? మహానగరం అని అంటే పటాన్చెరు దాకా విస్తరించింది. జిహెచ్ఎంసి అనేది ఇప్పుడు కార్పొరేషన్లు 3 చేశారు, అది విస్తరించింది. ఇటుపోతే అబ్దుల్పూర్ మెట్ వరకు విస్తరించింది, అటుపోతే పటాన్చెరు వరకు ఇస్తుంది, ఇటుపోతే షామీర్పేట వరకు విస్తరించింది, ఇటుపోతే తుర్కాంజల్ దాటి ఇబ్రహీంపట్నం వరకు విస్తరించింది. ఈ 4 దిక్కుల జనాభా పెరుగుతుంది. ఈ రాష్ట్రం హైదరాబాదు ఈ ప్రాంతంలో 1.5 కోటి జనాభా ఉంటున్నారు. ఈ 1.5 కోటి జనాభాకి ఎన్ని పాఠశాలలు కావాలి? ఎన్ని పాఠశాల ప్రభుత్వ రంగంలో ఇక్కడ నడుస్తున్నాయి? మేడ్చల్ ఒకప్పుడు 92లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కట్టిన పాఠశాలలు తప్ప, ఆ జనాభా ఆధారం కట్టిన పాఠశాలలు తప్ప కొత్త పాఠశాలలు కట్టట్లేదు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో. అందుకే నేను అడుగుతున్నాను, మీకు తమిళనాడులో ఈరోజు కొత్త పాఠశాల కడుతున్నారు, ఢిల్లీలో కొత్త పాఠశాల కడుతున్నారు, మరి ఇక్కడెందుకు సాధ్యం కావట్లేదు? ఢిల్లీలో ఈరోజు కేవలం 32% మంది మాత్రమే ప్రైవేట్ విద్యకు పోతున్నారు. 70% ఢిల్లీలో ఎవరైనా పరిపాలించవచ్చు, బీజేపీ ఆప్ ఏదైనా పరిపాలించవచ్చు. 70% ప్రభుత్వ పాఠశాలలో ఆపేసిన పునాది కదా అది. ఆపేసిన పునాది. వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. మరి ఢిల్లీకి సాధ్యమైనప్పుడు తెలంగాణకి ఎందుకు సాధ్యం కాదు? ధనిక రాష్ట్రం కదా తెలంగాణ. ఢిల్లీ కంటే రెవెన్యూ ఎక్కువ ఉండేది తెలంగాణ కదా. మరి ఈ డబ్బంతా నువ్వు ఎడిపోతుంది? విద్య మీద ఎందుకు పెట్టరు మీరు? ఇక్కడ తమిళనాడు ప్రస్తావన వచ్చింది. తమిళనాడులో ఫీజులు ఈ మోతాదులో ఉన్నాయని కొంచెం సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నది. రాష్ట్రాల వారీగా తీసుకుంటే మన దగ్గర ఎల్కేజీ యూకేజీకే ₹1,00,000 అడుగుతున్నారు. ఇక పోతే మనిషి తూకం ఎంతనో తులాభారం వేసుకోవాల్సి వస్తుంది. మరి అట్లా కనబడుతున్నది. చెప్పండి. మీరు చెప్పేది కరెక్ట్ అండి. తెలంగాణలో ఈ పరిస్థితి ప్రభుత్వ రంగం నుండి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి
తల్లిదండ్రులు మొత్తం తెలంగాణలో ప్రైవేట్ వైపు పోతున్నారు. ఇదే అదునుగా చూసుకొని ప్రైవేటు వాళ్ళు 4 రకాల కేటగిరీలు తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయండి. ఒకటి బడ్జెట్ పాఠశాలలు. ఇది బడ్జెట్ పాఠశాలలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు. చిన్న చిన్న ఒక రకంగా ట్యూషన్ సెంటర్ లాంటి పాఠశాలలు. నిరుద్యోగులు కలిసి ఉపాధి కోసం పెట్టుకున్న పాఠశాలలు. ఇందులో సంవత్సరానికి ఫీజు 15,000 నుంచి 35,000 రూపాయలు హైయెస్ట్ ఫీజు. రీజనబుల్. ఇది ఒక రకమైన పాఠశాల. రెండో రకం పాఠశాల స్టేట్ బోర్డులతో నడిచే పాఠశాలలు, అంటే ఎస్ఎస్సి బోర్డు అనుమతి అప్లికేషన్తో నడిచే పాఠశాలలు. ఇది రెండో రకం పాఠశాల. దీనికి 30 నుంచి 60-80 వేల మధ్యలో ఫీజులు ఉన్నాయి. ఇది కొద్దిగా చిన్నపాటి నగరాలు పట్టణాలు అనుకున్న దాంట్లో నడుస్తున్న పాఠశాలలు. మూడో రకం పాఠశాలలు సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ కరికులంతో నడిచే పాఠశాలలు. ఈ పాఠశాలల్లో 1,20,000 నుంచి సుమారు 2.5 లక్షల వరకు ఈ పాఠశాలల ఖరీదు ఉంది. ఇది మూడో రకం పాఠశాల. నాలుగో రకం పాఠశాల అంతర్జాతీయ బోర్డులు ఉన్న పాఠశాల, అంటే ఐసిఎస్సి, ఐజిసిఎస్సి అని చెప్పేసి, ఐబి అని చెప్పేసి ఈ కరికులం అందిస్తారు. ఇందులో ఒక ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది. ఎంత ఫిక్స్డ్ ఫీజు అంటే, అది నువ్వు నర్సరీ చేరావనుకోండి, నర్సరీ, ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ గ్రేడ్ వరకు స్టార్టింగ్ ఫీజు 4 లక్షలు. స్టార్టింగ్ ఫీజు 4 లక్షలు. హయ్యెస్ట్ ఫీజు ఎంతంటే ఇక్కడ 8 లక్షల రూపాయలు. ఇదేంటి? ఓన్లీ స్కూల్ ఫీజు. ఇది కాక యూనిఫామ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, రవాణా బస్సు ఉంటే బస్సు రవాణా ఫీజు. అట్లనే వాడు సోమవారం స్టూడెంట్ ఉంటే సోమవారం ఒక రకమైన డ్రెస్ వేసుకోవాలి, మంగళవారం ఒక డ్రెస్ వేసుకోవాలి, బుధవారం ఒక డ్రెస్ వేసుకోవాలి, గురువారం ఒక డ్రెస్ వేసుకోవాలి, శుక్రవారం ఒక డ్రెస్ వేసుకోవాలి, శనివారం కూడా పెడితే శనివారం ఒక డ్రెస్ వేసుకోవాలి. 5 రకాల యూనిఫామ్లు కొనాలి. ఆ యూనిఫామ్కి ఒక ఖర్చు 60-70 వేల రూపాయలు. ఎందుకు అన్ని యూనిఫామ్లు? ఇప్పుడు అది వాళ్ళు దోపిడీ ఎట్లా చేయాలి? ఎల్లో కలరు, వాళ్ళు రోజుకో డే పెడతారు. రెడ్ కలర్ డే, ఎల్లో కలర్ డే, గ్రీన్ కలర్ డే, బ్లాక్ కలర్ డే, ఏదో ఒక యాక్టివిటీ. అంటే ఇంద్రధనుసు 7 రంగులు 7 రకాల యూనిఫామ్లు ఉండాలి. ఇది కాకుండా తెల్ల షూ ఉండాలి, స్పోర్ట్స్ షూ ఉండాలి, నల్ల షూ ఉండాలి. అంటే 3 రకాల షూ. ఈ 3 రకాల షూకి 3 రకాల సాక్షులు. అట్లనే బెల్ట్ కూడా కలర్ బెల్టులు. మధ్యలో దానికి బెల్ట్కి ఒక ధర, మధ్యలో వాళ్ళ లోగోతో ఉండే ఒక ధర, బెల్ట్ ఒక ధర, సాక్షి ఒక ధర, టై ఒక ధర. తెల్ల డ్రెస్ కట్టుకున్నప్పుడు ఇంకో ఎర్ర టై పెట్టాలి, తెల్ల సొక్క వేసుకున్నప్పుడు నల్ల టై పెట్టాలి, టై ఒకటి, నిక్కర్ ఒకటి, ప్యాంట్ ఒకటి, స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి. ఇది కాక మళ్ళీ జీకే క్లాసులు అంటారు, ఇది కాక మళ్ళీ డ్యాన్స్ క్లాసులు అంటారు, ఇది కాక మళ్ళీ ఇంకేదో ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐ క్లాసులు అంటారు. ఇవన్నీ ఒక భాగం అయితే ఫౌండేషన్ కోర్సులు అంటారు. ఐఐటి 6వ తరగతి నుంచే వాడికి ఫౌండేషన్ నేర్పాలి. ఐఐటి, నీటు, జేఈ మెయిన్స్, అడ్వాన్సుల కోసం కోచింగ్లు, దీనికి ఒక ధర. అసలు నేను అడుగుతున్నాండి, ఇన్ని రకాల ధరలు ఓన్లీ తెలంగాణలోనే ఆంధ్రాలో నడుస్తున్నాయి. తమిళనాడు మీరు అన్నారు, తమిళనాడులో 2009లో ఫీజు రెగ్యులేషన్ కోసం ఒక చట్టం చేసుకొచ్చారు. ఆ తమిళనాడు చట్టం చెప్పింది ఏంటంటే, మొన్న పాలనలో అనుభవం లేని విజయ్ వచ్చిన తర్వాత కూడా దానికి కొన్ని అమెండ్మెంట్లు చేశాడు. మొన్న అసెంబ్లీలో పెట్టి వాళ్ళు బిల్లు పాస్ చేశారు. పాత ప్రభుత్వం 2009లో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఉన్నది ఏంటంటే, ఒక హైకోర్టు మాజీ జడ్జితో చైర్మన్గా ఉంటాడు. 7 సభ్యులు అందులో ఉంటారు. 7 సభ్యులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలనేది గతంలో లేదు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2026లో విజయ్ వచ్చిన తర్వాత, సినీ యాక్టర్ విజయ్ వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే, పేరెంట్ అసోసియేషన్ నుంచి ఒక ప్రతినిధి ఉండాలి. ఆ ప్రైవేట్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అయితే ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ అయితే హై స్కూల్ నుంచి ప్రైవేటు యాజమాన్యాల సంఘాలు ఉంటాయి, వాళ్ళకి కూడా ఉంటాయి స్కూల్ యాజమాన్యాల సంఘాలు, వాళ్ళ నుంచి ఒకళ్ళు. అట్లనే ఒక జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసరు, స్కూల్ డైరెక్టరు, వీటితో పాటు ఎవరైనా ఒక సామాజిక కార్యకర్త, వీళ్ళు 5 ఉండాలని అమెండ్మెంట్ చేశాడు. ఇక్కడ ఎంత బాగుందంటే తమిళనాడులో, ఇది 2009లో చట్టం వస్తే 2026లో అమెండ్మెంట్ చేస్తే వాళ్ళు 3 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఫీజులు పెంచాలి. 3 ఏళ్ల దాకా ఫీజులు పెంచకూడదు. ఒకేసారి నిర్ణయం చేస్తారు. ఈ 2026లో ఫీజు నిర్ణయం చేస్తే మళ్ళీ 2029లోనే ఫీజుల గురించి మాట్లాడాలి. ఈ 3 ఏళ్ళ వాళ్ళ ఆదాయం లెక్కలు చూపెట్టాలి, ఎంత వచ్చిందో, ఖర్చు చూపెట్టాలి ఎంత వచ్చిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టాలా, దేనికి ఎంత పెట్టారో. అట్లాగే డెవలప్మెంట్ సర్ఫేస్ అంటారు, అభివృద్ధి కోసం, పాఠశాల అభివృద్ధి కోసం మిగిలి ఎంత ఉందో కూడా చూపెట్టాలి. ఈ ప్రాపర్గా ఉంటేనే లెక్కలు ఈ ఆదాయాన్ని బట్టి 3 ఏళ్ల తర్వాత అది కూడా 10% మించకుండా ఫీజు పెంచే
నిర్ణయం ఒక చట్టం ఉంది అక్కడ. చట్టం ఉంది. ఇదే తరహా చట్టం 2016లో మహారాష్ట్ర చేసింది, 2017లో గుజరాత్ చేసింది, 2018లో ఢిల్లీ చేసింది ఇదే తరహా చట్టం. మరి సౌత్ ఇండియాలో ఉన్న మన రాష్ట్రం ఒక్క చట్టం చేయలేదు. దీని గురించి మాట్లాడడం కోసం మీరు ఇందాక అడిగారు ఫీజులు ఏంటి అనేది. జీవో నెంబర్ 42 అని చెప్పి 2009లో ఒక జీవో తీసుకొచ్చారు. 42 జీవో ఏం చెప్పిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఏం చెప్పింది, ఎట్లా తెచ్చారంటే, మీరు అసలు అది నిర్ణయం అయితే ఈ బాధ ఉండకపోను తెలంగాణ తల్లిదండ్రులకి. గ్రామీణ ప్రాంతాల్లో 9,800 రూపాయలు సంవత్సరానికి ఫీజు తీసుకోవాలి ఈ జీవో చెప్పింది. పట్టణ ప్రాంతాలు, అది మెట్రోపాలిటన్ సిటీ అయినా ఏ నగరం అయినా టౌన్ అయినా పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలు ఫీజు తీసుకోవాలి. ఇది ఓన్లీ స్కూల్ ఫీజు. ఇది కాకుండా ఈటెక్నో, ఒలింపియాడు, అట్లనే ఇంకా పబ్లిక్ స్కూలు, లేకపోతే ఇంకో స్కూలు, కాన్సెప్ట్ స్కూలు, ఈ తోక పేర్లు ఏమి ఉండొద్దు. ఎవడు కూడా ఈ జీవో ప్రకారం బుక్ స్టాళ్ళు పెట్టి, అంటే పాఠశాలని దుకాణాలుగా మార్చొద్దు, అక్షరాలకి లక్షల రూపాయలు తీసుకోవద్దు, మేము టై అమ్ముతాం, బెల్ట్ అమ్ముతాం, ఇంకోటి అమ్ముతాం అని ఎక్కడ అనొద్దు. ఈ జీవో చాలా స్పష్టంగా మొత్తం అప్పుడున్న కమిటీ చేసి ఆ కమిటీ సూచనల ప్రకారం చేసి ఇచ్చారు. ఇమ్మీడియట్గా 2009లో వస్తుంది, 2010లోనే హైకోర్టు వేసి స్టే తెచ్చుకున్నారు ప్రైవేట్ మేనేజ్మెంట్లు. తెచ్చుకున్న తర్వాత 2016లో ఒక రిట్ పిటిషన్ తెలంగాణ అంటే ఉమ్మడాంధ్ర నుంచి విడిపోయిన తర్వాత 2016లో దాని మీద ఒక రిట్ పిటిషన్ వేశారు. అప్పుడు తర్వాత ఒక జీవో, మళ్ళీ జీవో నెంబర్ 91 అని తీసుకొచ్చారు. ఆ 91లో కూడా చెప్పారు సిబిఎస్ఈ స్కూల్ పేరుతో కావచ్చు, ఇతర స్కూళ్ళ పేరుతో ఇన్ని లక్షల రూపాయల ఫీజులు ఉంచొద్దు ఇదని. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ చేశారు, తర్వాత మంత్రుల ఉపసంఘం కమిటీలు వేశారు, ఒక 4 కమిటీలు వేశారు. కేటీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళతో ఒక కమిటీలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దుద్దిల శ్రీధరబాబు, సీతక్క, జూపల్లి వీళ్ళతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలు వేసి మాట్లాడుకోవడం తప్ప ఒక్కటి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు. నేను అడుగుతున్నాండి, తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులు మీరు నిర్ణయిస్తారు, లా ఫీజులు మీరు నిర్ణయిస్తారు, ఫార్మసీ ఫీజులు మీరు నిర్ణయిస్తారు. తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉంది, కమిషన్ ఉంది, దానికి ఒక రిటైర్డ్ జడ్జి ఉన్నాడు. మాసబ్ ట్యాంక్లో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 3వ అంతస్తులో ఉన్నది. ఉన్నత విద్యలో 2 ఏళ్లకు ఒకసారి ఫీజులు మీరు నిర్ణయిస్తున్నప్పుడు ఎక్కువ మంది, లక్షల మంది, సుమారు 64 లక్షల మంది పాఠశాల విద్యలో తెలంగాణలో చదువుకుంటున్నారు పిల్లలు. 64 లక్షల మంది చదువుతున్న పాఠశాల విద్యకి మీరు ఎందుకు రెగ్యులేషన్ చేయరు? ఇది అడిగితే ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు? దీనికి కారణం ఏమిటనంటే, ఏ ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులే పాఠశాలల్లో ఉన్నారు. అట్లా లేకపోతే మొన్న బీజేపీ నాయకుడు ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాఠశాలకు ముఖ్యమంత్రిపై ఎందుకు ప్రారంభిస్తాడండి? ఆ ముఖ్యమంత్రి ప్రారంభించిన రోజే ఏవిఎన్ రెడ్డి ఇబ్రహీంపట్నం దగ్గర, యాచారం దగ్గర పెట్టిన పాఠశాలలో అక్కడే ప్రకటించాడు. ముఖ్యమంత్రి రెడ్డి కూర్చొని ఉన్నాడు సీట్లో, ఎల్ఈడి స్క్రీన్లో ఫీజులు వాళ్ళ సౌకర్యాల మీద మాట్లాడుతూ, దాంట్లో ఎల్కేజీ అయినా నర్సరీ అయినా స్టార్టింగ్ ఫీజే 3.5 లక్షలు వితౌట్ హాస్టల్ ఉంటే మళ్ళీ 2 లక్షలు. ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించారు, ముఖ్యమంత్రి మాట్లాడలే. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడానికి పోయింది తెలంగాణ ముఖ్యమంత్రి. మరి ఈ రాష్ట్రం ఎటుపోతుంది? అందుకే తమిళనాడులో ఈ తరహా చట్టం ఉంది. 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు నిర్ణయించుకునే చట్టం చేశారు. ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టారు, 7 మందితో కమిటీని పెట్టారు, ఆదాయాలు ఖర్చులు వివరాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మరి తెలంగాణలో ఎందుకు మీరు చేయరు?